నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగుతూ నిత్యం తిరుమల పైన ఆరోపణలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు కానివ్వండి, ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్, ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి 2014 అఫిడవిట్ లో ఆయన కుటుంబ ఆస్తులు ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాయి, అసలు భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్ ని ఎలా చూడాలి, ఈ ఆస్తులను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు ఎన్ఆర్ఐ టీడీపీ స్పోక్స్ పర్సన్ వేణుగోపాల్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్కారం సార్, భూమన కరుణాకర్ రెడ్డి అసలు రాజకీయ లబ్ధి కోసం పవిత్రమైనటువంటి స్థలాలని, ఏ స్థలాలనైనా సరే, ఏ గుళ్ళనైనా సరే రాజకీయాల్లోకి లాగకూడదంటారు. కానీ కలియుగం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో అంటూ వైసీపీ వాళ్ళపైన చాలా మంది ఫైర్ అవుతున్నారని చెప్తున్నారు. ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా టీడీపీ పైన, కూటమి పైన ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ ఆస్తుల వివరాలు వైరల్ గా మారాయి. 2014 ఎన్నికల అఫిడవిట్ లో ఆయన దాఖలు చేసిన ప్రకారం ఆస్తులు ఏ విధంగా ఉన్నాయి, మరి 2000 ఇప్పుడు ఆయన కుటుంబ ఆస్తులు ఏ విధంగా ఉన్నాయి, అసలు ఏంటి ఇంత వ్యత్యాసాన్ని ఎలా చూడాలంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచి పాయింట్ రైజ్ చేశారమ్మా. ఈరోజు అన్ఫార్చునేట్ ఏంటంటే తిరుపతి దేవస్థానం అనేది హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం. కొన్ని కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు అవ్వచ్చు, హిందువులు అవ్వచ్చు, ఈరోజు దేవదేవుని మీద ఇలాంటి నిందలు, ఇలాంటి ఆరోపణలు రోజు రావడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. దీన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటూ రాజకీయం చేస్తున్న ఈ సోకాల్డ్ భూమన కరుణాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, మీరు చెప్పినట్టు 2014 ఎన్నికల ముందు టీటీడీ చైర్మన్ అవ్వకముందు, ఎమ్మెల్యే అవ్వకముందు ఆయన ఆస్తుల అఫిడవిట్లో 6 కోట్ల రూపాయలు మాత్రమే చూపించాడు. అది కూడా ఇంక్లూడింగ్ ఫిక్స్డ్ అసెట్స్, తర్వాత ఆయన ఆస్తులు అన్ని కలిపి కూడా 6 కోట్ల రూపాయలు చూపించాడు. 6 కోట్ల రూపాయలు చూపించాడు. మీరు కావాలంటే 2014 అఫిడవిట్ చూసుకోండి, అనేది అర్థమవుతుంది. ఈరోజు ఆయన పరిస్థితి ఏంది అందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా తెలుసు. భూమన కరుణాకర్ రెడ్డి ఆస్తుల విలువ ఎంత, ఆయన తిరుమల దేవస్థానాన్ని టీటీడీ చైర్మన్ ఎలా వాడుకున్నాడు, ఎమ్మెల్యే హోదాలో ఉన్నప్పుడు ఎలా వాడుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి, వైఎస్ఆర్ గారిని అండగా చూపించుకుంటా తిరుపతి పుణ్యక్షేత్రం, తిరుమల దేవస్థానం సరౌండింగ్స్లోనే ఎన్ని వందల కోట్లు సంపాదించడం అనేది అందరికీ తెలుసు. సో ఇలాంటి అవినీతి చేసి, ఇలాంటి దుర్మార్గమైన పనులు చేసి, ఇంత దుర్మార్గమైన రాజకీయ క్రీడ కోసం ఈరోజు మళ్ళీ తిరుపతి దేవస్థానాన్ని రాజకీయం వాడుకుంటున్నాడు. ప్రతిరోజు పొద్దున్న లేసి ఏం చెప్తున్నాడంటే, దేవదేవుడు అంటే నాకు చాలా భక్తి ఉంది, దేవదేవుడి మీద నిందలు మోపాల్సిన అవసరం లేదు, మా కలియుగ దైవం మా ఇంటి లెవెల్పు అని చెప్తాడు. బట్ పొద్దున్న చేస్తే రాజకీయం చేసేదంతా దేవదేవుడి చుట్టూనే రాజకీయం చేస్తాడు. దానికోసం జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం అవ్వచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ సిద్ధాంతపరంగానే వాళ్ళకి హిందువులు అంటే పడదు కాబట్టి, లేకపోతే దేవదేవుడి మీద ఎలా అయినా కూడా ఈరోజు బురద జలాన్న భావంతో ఇలాంటి రాజకీయాలు చేస్తున్నట్టే కనపడుతుంది. ఖచ్చితంగా ఏంటంటే టీటీడీ చైర్మన్ పదవిని వాడుకొని ఆయనకున్న రాజకీయ అనుభవంతోనో, లేకపోతే ఎమ్మెల్యే హోదాతోనో ఈరోజు 6 కోట్ల నుంచి 600 కోట్లు 700 కోట్ల రూపాయలకు కూడా సంపాదించిన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆయన తిరుపతిలో ఉన్న ఇండ్లు చుట్టూ ఉన్న ప్రాపర్టీసే చాలా 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి. వాళ్ళ కొడుకు ఇంకా అయితే ఆయన ఇంకొక, ఆయన ఏమో అభినయ ఆయన పేరు, ఆయన అభినయం ఎట్లుంటుందంటే నాకు ఏం తెలియదు అన్నట్టు ఉంటుంది. బట్ ఆయన చేసేది అంతా కూడా ఏంటంటే తిరుపతి చుట్టుపక్కల ఎక్కడ గల్లీలకు పోయినా ఆయన కబ్జాలా కనపడతాయి. సామాన్య ప్రజలు ఎక్కడన్నా భూమి కనపడితే, ఖాళీ ప్లేస్ కనపడితే దాని పక్కన ఆయన కబ్జాలో కూర్చోవడం, ఆస్తులు రాకపోవడం, వాళ్ళని భయపెట్టడం, భయభ్రాంతులకు గురి చేసి తిరుపతి ప్రాంతంలో 100 కోట్ల ఆస్తులు సంపాదించిన కుటుంబం ఏదంటే భూమన కుటుంబం. కానీ తిరుమలని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారే అంటూ ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆరోపించారు. అంతేకాకుండా ఏదో పరకామణిలో చోరీ జరిగిపోయింది అని చెప్పి మమ్మల్ని అన్నారు. ఈవెన్ మేము రవికుమార్ గారితో లోక్ అదాలత్లో రాజీ చేయించుకున్నాం, కానీ 2025లో పరకామణిలో చోరీ గురించి ఎవరు మాట్లాడరే అంటూ పెంచలయ్య పేరు చెప్పడం ఏంటి? ఈ మ్యాటర్ని ఎలా చూడాలంటారు? ఈ విషయం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఒకసారి చూసుకుంటే రికార్డ్ హిస్టరికల్ చూసుకుంటే, ఈ పెంచలయ్య అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే పరకామణి దాంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో, ఈ పర్సన్స్ ఎవరు అపాయింట్ చేశారమ్మా? 2023, 2024 టైంలో ఆయన, లేకపోతే మన వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్ ఉన్న టైంలో వీళ్ళే అపాయింట్ చేశారు. వాళ్ళందరూ కూడా వైసీపీ సింపథైజర్స్. పెంచలయ్య అనే పర్సన్ 2023లో భూమన కరుణాకర్ రెడ్డి అనే పర్సన్ 3 లక్షలు 4 లక్షల రూపాయలు లంచం తీసుకొని, ఫ్రీగా ఏమీ లేదు, అక్కడ జాబులు అమ్ముకున్నాడు. ఈరోజు ఆయన బహిరంగ చెప్తున్నాడు, కొండ మీద ఈరోజు కూడా 2000 మంది ఎంప్లాయీస్ మా వాళ్ళు ఉన్నారు అంటున్నాడు. అంటే ఏం చేసావు నువ్వు? టీటీడీ చైర్మన్గా ఉండి నువ్వు చేసింది ఏంటంటే నీ కుటుంబం కోసం, లేకపోతే నీ ఓటు బ్యాంక్ కాపాడుకోవడం కోసం, లేకపోతే నీ డబ్బులు సంపాదించుకోవడం కోసం తిరుపతి దేవస్థానంలో కాంట్రాక్ట్ పొజిషన్స్ కూడా అమ్ముకున్న దరిద్రమైన దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే అది భూమన కరుణాకర్ రెడ్డి. అలాంటి మనిషి ఈ పెంచలయ్య అనే పర్సన్ కూడా అదే కేటగిరీలోకి వచ్చినాడే. ఆయన ఈరోజు నువ్వు ఇచ్చిన యాక్సెసే కదా, నువ్వు కాంట్రాక్ట్ పొజిషన్ ఇచ్చావు 2023లో,
అక్కడితో ఆక్కకుండా మళ్ళీ ఏం చేసావు, ఈరోజు లాకర్ రూమ్కి, సేఫ్ రూమ్కి యాక్సెస్ ఇచ్చావు, దానికి ఇన్ఛార్జ్ అపాయింట్ చేసావు. సో ఆ యాక్సెస్ ఇచ్చావు కాబట్టి ఆయన ఈరోజు గోల్డ్ చోరీ అయినా లేకపోతే సిల్వర్ చోరీ అయినా కూడా బంగారైనా వెండైనా దొంగతనం చేయగలిగాడు, కొన్ని కోట్ల రూపాయల బంగారాన్ని బయటికి తీసుకురాగలిగాడు. దాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం బహిర్గతం చేయాలా, కూటమి ప్రభుత్వం దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి ఉద్దేశంతో బిఆర్ నాయుడు గారు, ఇప్పుడు ప్రస్తుత టీటీడీ చైర్మన్ ఉన్న బిఆర్ నాయుడు గారు అపాయింట్ అయిన తర్వాత ఈ పెంచలయ్య అనే పర్సన్ మీద నిఘా పెట్టి, ఎందుకంటే టీటీడీలో చాలా అవినీతి జరిగింది. 2019 నుంచి 24 వరకు ఏదైతే వైసీపీ అధికారంలో రోజుల్లో వాళ్ళు చేసిందో లేదంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న ఈ కోట్ల ఆస్తిని వాళ్ళ స్వలాభం కోసం, లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న కాంట్రాక్ట్ పొజిషన్స్ అవ్వచ్చు, లేకపోతే అక్కడ పైన జరిగే వ్యాపారాలు అవ్వచ్చు, లేకపోతే తిరుమల తిరుపతిలో వచ్చి మనీ అవ్వచ్చు, అన్నీ కూడా వాళ్ళ స్వలాభం కోసం వాడుకున్న పరిస్థితి. వైవి సుబ్బారెడ్డి అయితే నెక్స్ట్ లెవెల్. ఇంకా ఆయన ఏంటంటే గోశాల పేరుతో ఒక రాజకీయం డబ్బులు సంపాదించాడు, శ్రీవాణి ట్రస్ట్ అని చెప్పి కొన్ని 100 కోట్లు సంపాదించాడు. వాళ్ళ వైఫ్ అయితే ఇంకా అసలు దేవుడు తప్ప మాకేం సంబంధం లేదంటే అది మళ్ళీ బయటకు వచ్చి చర్చిలో ప్రార్థన చేస్తారు. భూమన కరుణాకర్ రెడ్డి అయినా, వైవి సుబ్బారెడ్డి అయినా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైనా వీళ్ళందరూ కూడా ఏంటంటే బయట వాళ్ళ సిద్ధాంతం, వాళ్ళ మతం ఏంటంటే క్రిస్టియన్ మతం. హిందువు కేవలం రాజకీయం కోసం, వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ డబ్బుల కోసం. సో ఈ రకంగా ఏంటంటే పెంచలే అనే పర్సన్ ఎంకరేజ్ చేసింది వాళ్ళు, పరకామని చోరీ అవడానికి రీజన్ వాళ్ళు. మళ్ళీ తీసుకొచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద అంటే ఏమని అర్థం అంటే? అయితే భూమన కరుణాకర్ రెడ్డి గారి గురించి, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా తిరుమల పైన ఆరోపణలు, టీటీడీ పైన ఆరోపణలు చేయడం ఇలా చాలా చేస్తున్నారు. ఆయనకు సంబంధించినటువంటి వాస్తవాలు కూడా బయటకు వస్తున్నాయి. ఈవెన్ విగ్రహం అప్పుడు కానివ్వండి, లేదంటే మద్యం సీసాలు వేసినప్పుడు కానివ్వండి. కానీ మీ కూటమి నేతలు కానివ్వండి, అటు టీటీడీ పాలక మండలి సభ్యులు, చైర్మన్ గారు కానివ్వండి, భూమన కరుణాకర్ రెడ్డికి చెక్ పెట్టట్లేదు, కనీసం స్పందించట్లేదు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇది ఎలా చూడాలి? ఇక్కడ చెక్ పెట్టడము లేకపోతే భూమన కరుణాకర్ ఎదుర్కోవడం అనేది మ్యాటర్ కాదమ్మా. మాకంటూ ఒకటి ఉంది, స్టాండ్ ఉంది. ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇలవేల్పు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఈరోజు నారా లోకేష్ గారి కొడుకు బర్త్డే దగ్గర నుంచి, నారా లోకేష్ గారు మ్యారేజ్ యానివర్సరీ దగ్గర నుంచి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా కూడా అది శ్రీవారి పాదాల దగ్గర నుంచి మొదలు బర్త్డే రోజు ఇచ్చేటువంటి విరాళాలపైన కూడా వాళ్ళు కామెంట్స్ చేస్తారు. అంటే ఇప్పుడు ఏంటంటే మంచి చేసే వాళ్ళ మీదనే బురద చల్లుతారు. ఏదంటారు, ఇది ఒక సామెత ఉంటుంది, ఏమంటారు, కాయలున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలని. సో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళకి ఏమీ చేయడానికి లేదు, ఆరోపణలు చేయడానికి. సో ఈరోజు దాన్ని తీసుకొచ్చి వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం భూమన కరుణాకర్ రెడ్డి చేసిన కల్తీ లడ్డు వ్యవహారం దగ్గర నుంచి, పరకామణి దగ్గర నుంచి, లిక్కర్ బాటిల్ సప్లై దగ్గర నుంచి, లేకపోతే వాళ్ళ కాంట్రాక్ట్ పొజిషన్స్ అమ్ముకునే దగ్గర నుంచి, ఈ రకంగా ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించినారు వాళ్ళు. అలా కాదు, ఇంకోటి నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే ఉన్నాయో షాపులు ఉన్నాయో, ఆ షాపులు రోడ్డు పైన స్ట్రీట్ షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు రోజువారీ డబ్బులు కలెక్ట్ చేసిన పరిస్థితి ఉన్నాయి. అంత దౌర్భాగ్యమైన పనులు చేసారు వాళ్ళు. వాళ్ళు చేసినవన్నీ బయటకు వస్తున్నాయి రోజు ఈరోజు బయటపడే కొడుకుద్ది. దాన్ని ఎట్లా కవర్ చేసుకుని అర్థం కాలే. దానికోసం రోజుకొక డ్రామాకి తెరలేపుతున్నారు. దానిలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద బురద జల్లడం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదో వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యల కోసం ఇట్లాంటి బయట తీసుకొస్తుంది అంటారు. అక్కడ నిజంగా మీకు ప్రూఫ్ చూపించరా బాయ్? చూపించట్లేగా మీరు. ఈరోజు పరకామని ఇష్యూ బయటకు వచ్చింది, దాన్ని ఏం చేశారు మీరు? దాన్ని కప్పుచ్చుకోవడం కోసం ఏదో డబ్బులు ఇచ్చేసేసి చేస్తున్నా. ఎందుకని ప్రభుత్వం తరపు నుంచి కానివ్వండి, టీటీడీ తరపు నుంచి కానివ్వండి చర్యలు లేవు? చర్యలు అంటే ఇప్పుడు ఒకటమ్మా, బేసిక్గా ఏంటంటే ఇప్పుడు పెంచలే అనే పర్సన్ అవ్వచ్చు, ఆయన అరెస్ట్ చేసే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అలాగే పరకామని దాంట్లో ఇష్యూ జరుగుతుంటే ఆయన ఏమయ్యాడో చూసాం, ఆయన పరిస్థితి ఏమైందో. ఆ తర్వాత ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు లేకపోతే వైవి సుబ్బారెడ్డి గారు చేసిన కల్తీ ఏదైతే లడ్డు వ్యవహారం ఉందో అది ఈడీ ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చాయి. ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉంది, దగ్గరలోనే తీర్పు రాబోతుంది. ఖచ్చితంగా కల్తీ లడ్డులు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అది కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసింది. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ రాజకీయం కోసమో చంద్రబాబు నాయుడు గారు దానికోసం వదిలేసేయండి. ఈరోజు దేశవ్యాప్తంగా హిందువులందరూ కూడా లేకపోతే ఈ నేషనల్ ఛానల్స్ అన్ని కూడా ఈరోజు బహిర్గతం చేసే పరిస్థితి. మీరు ఒకసారి చూసారు అర్నాబ్ గారు ఎలా మాట్లాడారు మన సుప్రీంకోర్టు ఇది ఇచ్చిన తర్వాత, రిపోర్ట్ వచ్చిన తర్వాత. సో అలాంటి పరిస్థితిలో మనం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం అసలు లేదు. ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ప్రజలు ఈరోజు అంటే ప్రజలే తిరుగుబాటు చేస్తారని ఊరుకునే కొద్దీ వీళ్ళు టీటీడీ వంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం పైన ఎక్కువగా ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పి నెగిటివిటీ కూడా వస్తుంది. మరి ఎలా అంటే ఇది రాజకీయ, ఇప్పుడు ప్రజలకు కూడా తెలుసమ్మా. ఇక్కడ ఏంటంటే మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి, ప్రజలకి వాస్తవాలు తెలుసు. కల్తీ మద్యం ఎవరు చేశారో తెలుసు, పరకామని ఇష్యూ ఎవరు చేశారో తెలుసు, లేకపోతే మద్యం బాటలు ఎవరు చేశారో తెలుసు, లేకపోతే ఇంకా కాంట్రాక్ట్ పొజిషన్స్ ఎవరు అమ్ముకున్నారో తెలుసు ప్రజలకి. ఇవన్నీ కూడా బయట పెడుతుంది ఎవరు? కూటమి ప్రభుత్వం. కాకపోతే ఇక్కడ ఒక్కటేంద్రా అంటే మీరు అన్నట్టు ఇవన్నీ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అబద్ధాలు చెప్పి అబద్ధాన్ని నిజం చేయాలని ప్రయత్నం చేస్తాం చూసాం, అది దుర్మార్గం. దాన్ని కవర్ చేయడం కోసం, దాన్ని మనం కౌంటర్ చేయడం కోసం మా పార్టీ నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేమేంద్రంటే
సిద్ధాంతపరంగా ఒక స్టాండ్ తీసుకొని దేవదేవుని రాజకీయంలోకి వాడుకోకూడదనే ఉద్దేశంతోనే ప్రతిసారి మేము వెంకటేశ్వర స్వామి దాంట్లో రాజకీయం చేయట్లేదు. ఒకవేళ నిజంగా రాజకీయం చేయాలంటే భూమన కరుణాకర్ రెడ్డి, మహేష్ సుబ్బారెడ్డి కానీ నెక్స్ట్ డేనే అరెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళ ప్రతిరోజు చేసేది ఇదే కదా. ఇంకోటి ఏంటంటే తప్పు చేసాడా లేదని పక్కన పెడితే ఒక దేవదేవుడు పవిత్ర పుణ్యక్షేత్రం మీద ఇలాంటి కామెంట్లు చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే వీళ్ళు అనవసరంగా లా అండ్ ఆర్డర్ని ఇది చేస్తున్నారు, ఇబ్బంది పడే పరిస్థితి, ప్రజల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా వాస్తవాలు బయటకు వస్తాయి రాబోయే రోజుల్లో. వాస్తవాలు బయటకు వచ్చిన దాకా వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. కల్తీ మద్యం కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అందరూ కూడా అరెస్ట్ అవుతారు. వాళ్ళు చేసిన స్కామ్లన్నీ కూడా బయటకు వస్తాయి దగ్గరలో. ఓకే సార్. కక్ష రాజకీయాలు చేయడం కూటమి లక్ష్యం కాదని, దేవదేవుడికి అపచారం చేసినటువంటి ప్రతి ఒక్కరిపైన యాక్షన్ ఉంటుందని, ఖచ్చితంగా ఉంటుందని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.